ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు మార్గశిర శుద్ధ చతుర్దశి పూర్ణిమ తిథిద్వయం, చాలా విశేషమైనటువంటి రోజు దత్త జయంతి. ఈ సందర్భంగా 12 రాశుల వారు శ్రీ దత్తాత్రేయుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు దత్త జయంతి యొక్క విశేషత ఏమిటో కూడా పరిశీలిద్దాం. 27వ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారి జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలి అంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో తెలుసుకుందాం. స్థిరాస్తి కొనుగోళ్లు కలిసి రావాలంటే ఎటువంటి ప్రక్రియలు, నియమాలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ చతుర్దశి ఉదయం 8:35 వరకు ఉంది. అనంతరం తిథి పూర్ణిమ. మార్గశిర శుద్ధ పూర్ణిమ దత్త జయంతి కాబట్టి చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, దత్తాత్రేయుని యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, దత్తాత్రేయుని పూజలు, గోసేవ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. గ్రహపీడను తొలగిస్తుంది. రుణ ఒత్తిడిని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు రోహిణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడు యొక్క స్థితి ఉచ్చ స్థితి, వృషభ క్షేత్ర స్థితి. రవి శనుడు యొక్క వీక్షణ ఉంది. ఇది అనుకూల ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి యొక్క స్మరణ, ఆరాధన, పూజాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఈరోజు మార్గశిర శుద్ధ పూర్ణిమ దత్త జయంతి, చాలా విశేషమైనటువంటి రోజు. దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. గ్రహపీడ తొలగుతుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. దత్తం సనాతనం నిత్యం నిర్వికల్పం నిరామయం దత్తం సనాతనం నిత్యం నిర్వికల్పం నిరామయం హరిం శివం మహాదేవం సర్వభూతోపకారకం సర్వభూతోపకారకం నారాయణం మహావిష్ణుం సర్గస్థిత్యంతకారణం నిరాకారం చ సర్వేశం కార్తవీర్యవరప్రదం అత్రిపుత్రం మహాతేజం మునివంద్యం జనార్దనం ద్రాం బీజం వరదం శుద్ధం హ్రీం బీజేన సమన్వితం. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై దూకుడు నిర్ణయాలు పనికిరావు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ నిలదొక్కునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా రాణిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు క్రీడారంగం వారికి తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దత్త జయంతి సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ దత్తాత్రేయుణ్ణి కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక చిక్కులు విడిపోతాయి. ఆర్థిక వృద్ధి గోచరిస్తుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఏకాగ్రత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా. అభివృద్ధి కార్యక్రమాల్లో అనుకున్నవి సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి.
శ్రమ తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. అవకాశాలు కూడా దగ్గరవుతాయి. కార్యక్రమాల్ని మహిళలు గృహరీత్యా వేగవంతంగా చేపట్టగలుగుతారు. శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. దత్త జయంతి సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ దత్తాత్రేయుని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా అనుకున్నవి సాధించగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. శత్రు భీతి కూడా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుచిత పరిస్థితులు దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఊరట కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంచుతాయి. అయినప్పటికీ ఆందోళనకల పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు వెంటనే చేపట్టలేకపోతారు. నత్తనడక స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. ఆలోచన సంపత్తి విద్యార్థులకి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దత్త జయంతి సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ దత్తాత్రేయుని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఏకాగ్రత తగ్గుతుంది, శ్రద్ధ తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అవమానకర సంఘటనలు నెట్టుకురాగలుగుతారు. ఆర్థిక చిక్కులు వెలుగులోకి వస్తాయి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార రంగం వారికి అనుకున్నవి వెంటనే పొందలేకపోతారు. ప్రయత్నపూర్వకంగా చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ఊరట కలిగిస్తాయి. నూతన బాధ్యతలు ఉద్యోగస్తులకి పెరుగుతాయి. అనుచిత పరిస్థితులు గృహరీత్యా ఉన్నప్పటికీ మహిళలు సర్దుకుపోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దత్త జయంతి సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ దత్తాత్రేయుని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక వ్యవహారాలు మొదట కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. శుభ ప్రయత్నాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని పెంచుతాయి. గృహ కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి క్రమక్రమంగా దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి విస్తరణలు వంటివి అభివృద్ధిని కలిగిస్తాయి. అవగాహనతో కూడినటువంటి కార్యక్రమాన్ని విద్యార్థులు చేపట్టగలుగుతారు. మహిళలకు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. కుటుంబ శిక్షతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆదాయం కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దత్త జయంతి సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ దత్తాత్రేయుని భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించడం ద్వారా విశేష ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. క్షేత్ర వృద్ధి ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆనందాన్ని పెంచుతాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి.
అభివృద్ధి కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి చేయూత లభిస్తుంది. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కూడా గోచరిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. దత్త జయంతి సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ దత్తాత్రేయుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టలేకపోతారు. ఆర్థిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అయినప్పటికీ ఆనందకర పరిస్థితులను వెంటనే పొందలేకపోతారు. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. సినీ రంగం వారికి చిక్కుల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి యుక్తులు ఉపకరిస్తాయి. నూతన బాధ్యతలు వ్యవసాయ రంగం వారికి పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు ఆధ్యాత్మిక రంగం వారు సవరించుకోగలుగుతారు. నూతన బాధ్యతలు న్యాయవాద వృత్తి వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దత్త జయంతి సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ దత్తాత్రేయుని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. నూతన ఆశలు ఆర్థికంగా చిగురింపచేసేటువంటి పరిస్థితులు బలాన్ని పెంచుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి విలువైనటువంటి సమాచారం ద్వారా అనుకూల పరిస్థితులను పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన బాధ్యతలు ఉద్యోగస్తులకు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో శ్రమ ఉన్నప్పటికీ విజయాలు వైద్య వృత్తి వారు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. దత్త జయంతి సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ దత్తాత్రేయుని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. సంభాషణలు రుచిస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా కూడా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక ఆందోళన పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. అడ్డంకులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి బాధ్యతలు పెరుగుతాయి. ఆశించినటువంటి ఆదాయాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. గృహ విషయాల్లో మహిళలకు ప్రోత్సాహం ఉన్నప్పటికీ అనుకున్నవి వెంటనే సాధించలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. సినీ రంగం వారికి నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకు దోహదపడుతుంది. దత్త జయంతి సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ దత్తాత్రేయుని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రమ తగ్గుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. అనిశ్చిత పరిస్థితిని దూరం చేసుకోగలుగుతారు. నూతన అవకాశాలు ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతాయి. గృహ విషయాల్లో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి అనుకూలత పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి. క్రమశిక్షణతో విద్యార్థులు రాణించగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. బాధ్యతల్ని సాఫ్ట్వేర్ రంగం వారు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. దత్త జయంతి సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు దత్తాత్రేయుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి.
కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు కొనసాగుతాయి. అయినప్పటికీ ఆందోళన దూరం చేసుకునేటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. గృహ విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఐక్యతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మాత్రం తగ్గుతాయి. వ్యాపార రంగం వారికి నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. ఉద్యోగస్తులు ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు విద్యార్థులకి కఠిన పరీక్షల్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దత్త జయంతి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ దత్తాత్రేయుని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు లావాదేవీలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కళారంగం వారికి కలిసి వస్తుంది. సాహిత్యపరమైనటువంటి అంశాలు పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడతాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. దూర ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో శత్రువులు మిత్రులు చేసుకునేటువంటి ప్రయత్నాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. దత్త జయంతి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ దత్తాత్రేయుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. స్థిరాస్తి కొనుగోలు కలిసి రావడానికి ఎటువంటి ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. స్థిరాస్తి విషయాల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం తప్పనిసరి, కటాక్షం తప్పనిసరి. పెరుగన్నంలో దానిమ్మ గింజల్ని కలిపి శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా మంగళవారం నాడు నివేదన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి. స్థిరాస్తి కొనుగోలు కలిసి వస్తాయి. మార్గశిర శుద్ధ పూర్ణిమ చాలా విశేషమైనటువంటి రోజు. దత్త జయంతి యొక్క విశేషత ఏమిటో పరిశీలిద్దాం. శ్రీ దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్రం చేత తన కరుణను భక్తులపై అనుగ్రహిస్తాడని ప్రతీతి. మహాయోగీశ్వరుడైనటువంటి శ్రీ గురుదత్తుడు శ్రీ విద్యకు జగదాచార్యుడు. యోగ మార్గ శిక్షణ, సన్యాసాశ్రమ ధర్మాచరణ, భక్తి మార్గ పరిరక్షణ అనేటువంటి 3 అంశాలు దత్తాత్రేయ అవతార ప్రధాన ధ్యేయాలు. దక్షిణ భారతదేశంలో దత్త సంప్రదాయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. దుష్ట దైత్యుల్ని సంహరించి శిష్టుల్ని అనుగ్రహించి యోగ మార్గాన్ని బోధిస్తూ భక్తుల్ని రక్షించడమే దత్తాత్రేయ అవతార ప్రయోజనమని మార్కండేయ పురాణం తెలియచెబుతోంది. దత్తాత్రేయుడు మహా అవధూత, ముక్తిదాయకుడు, జ్ఞానప్రదాత. ప్రకృతిలోని భౌతిక లక్షణాలను దైవాసుర గుణాలతో స్వామి అద్భుతంగా సమన్వయపరిచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురుదేవుడే ప్రబోధించాడు. ఈ జగత్తులోని ప్రతి జీవి జన్మకు సార్థకత ఉంది. ఆ జీవుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుని జీవితాలకు అన్వయించుకోవాలని దత్త సందేశం. మానవ మనుగడకు అత్యవసరమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సృష్టి రహస్యాన్ని అందరి నుంచి వివేకంతో గ్రహించాలి. అంతర్వీక్షణతో వివేచనగా వ్యవహరించాలి. అందుకే తన ఆత్మే తనకు గురువైందని దత్తాత్రేయుడు దివ్య ప్రబోధన చేశాడు. ఉత్తమ జన్మ పొందినటువంటి మనిషి సాటి జీవిరాశుల నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అలా అభ్యాసం చేసి వాటిని జీవనానికి సమన్వయం చేసినప్పుడే మనీషి అవుతాడని శ్రీ గురుదత్తుడి యొక్క దివ్య సందేశం. 27వ తేదీన జన్మించిన వారిపై కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఇంకా జీవితంలో వీరు అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. 27వ తేదీన జన్మించిన వారిపై కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. మంగళవారం రోజున ఏ పని వీరు చేపట్టినప్పటికీ మంగళకరం అవుతుంది.
ధరించేటువంటి వస్త్రాల్లో ఎరుపు రంగు ప్రధానంగా ఉండేలా చూసుకోవటం వల్ల చేపట్టినటువంటి పనులు వీరికి విజయాన్ని కలిగిస్తాయి. ఆనందాలకు సంతోషాలకు 27వ తేదీన పుట్టినవారు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. డబ్బు విషయంలో తేలికగా అందరి మాటల్ని నమ్మి మోసపోతారు కూడా. వీళ్లకు గర్వం అధికంగా ఉంటుంది. అయితే అది ఆత్మవిశ్వాసంగా తమ వ్యక్తిత్వంగా ప్రకటితమవుతుంది. వీరికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాటిని నిలబెట్టుకునేటువంటి ఏ రంగంలోనైనా రాణించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా వీరికి విజయాలు కూడా ఏర్పడుతుంటాయి. ఆంజనేయ స్వామిని, కుమారస్వామిని వీరు అధికంగా ఆరాధించడం ద్వారా విజయాలు ఏర్పడతాయి. ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు. సంవత్సరానికి ఓసారైనా కందులు దానం చేయడం ద్వారా వీరికి శుభ పరిణామాలు దగ్గరవుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు దత్త జయంతి. మీ గృహంలో దత్తాత్రేయ స్వామి వారికి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో దత్త శరణమమ అని 11 సార్లు స్మరణ చేసి స్వామికి ప్రీతివంతమైనటువంటి పదార్థాలని నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా కూడాను అదృష్టం ఆ దత్తప్రభు అనుగ్రహింపచేస్తాడు. దత్త జయంతి సందర్భంగా ఔదంబర వృక్ష ప్రదక్షిణ, మేడి చెట్టు అంటారు. ఎవరైతే మేడి చెట్టు చుట్టూతా ప్రదక్షిణాలు చేసి దత్తపాదాల వద్ద నమస్కృతాంజలి గడిస్తారో వారికి దత్తాత్రేయుల వారు సౌఖ్యాన్ని, ఆనందాన్ని, అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదింపజేస్తాడు. ఇక వాస్తుశాస్త్రరీత్యా జీవనాధారానికి, జీవనాల్లో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలకి ముఖ్యమైన విధి విధానాలని గనక అవలంబించినట్లయితే సర్వే సర్వత్రా సుఖప్రదంగా జీవితాన్ని గడపవచ్చు. భయం కలిగించేటువంటి కళలు గనక పిల్లలకు వస్తూ ఉన్నట్లయితే బ్లాక్ బోర్డు మీద రాసేటువంటి చల్ల చాక్ పీస్ను వారి దిండు కింద ఉంచండి. ఈ తెల్ల చాక్ పీస్ కనుక దిండు కింద ఉంచినట్లయితే వాళ్ళు భయపడటం తగ్గిపోతుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. రాత్రి వేళల్లో ఉడిక్కిపడి నిద్రలేస్తూ ఉన్నప్పుడు తులసి వేళ్లతో దండ తయారు చేసి వారి మెడలో ధరింపచేయండి. తులసి వేరుతో చేసిన దండ వలన తప్పనిసరిగా పిల్లలు ప్రశాంతంగా నిద్రపోవటానికి ఆస్కారం ఉంటుంది. ఇవి పరీక్ష చేసి రుజువు చేసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి విధి విధానాలు. ఎంత కష్టపడుతున్నా కష్టాలు మాత్రం వెన్నాడుతూనే ఉన్నాయి. ఈ కష్టాలకి అంతు పొంతు లేదా అని చెప్పేసి బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు. అదే పనిగా కష్టాలు మిమ్మల్ని వెన్నాడుతూ ఉంటే వెండి, బంగారం మిశ్రమంలో ఒక పాత్రను తయారు చేయించి పడక గదిలో తలవైపున దిండు కింద స్థానంలో పెట్టుకోండి. అలా వీలు కాకపోతే కంచు పాత్రలో నీళ్లు నింపి అందులో ఎర్ర చందనం వేసి మంచం కింద పెట్టుకోవాలి. పొద్దున్నే లేవగానే ఆ చెంబెడు నీళ్లు కూడాను చెట్టు మీద పోయండి. ఆ ఎర్ర చందనం ముక్కని తీసేసి మర్నాడు మళ్ళీ రేపు రాత్రి ఆ విధంగా చేయండి. ఇలా కనుక చేస్తూ ఉంటే తరచూ వస్తూ ఉన్నటువంటి కష్టాలు, అసలు అంతు పొంతు లేకుండా వచ్చే కష్టాలకి ఫుల్ స్టాప్ ఏర్పడుతుంది. మీకు అనవసరమైనటువంటి భయోత్పాదం కనుక కలుగుతూ ఉంటే 2 వెండి సర్పాల ఆకృతులను తయారు చేసి వాటి కాటుక పెట్టి మీరు పడుకునేటువంటి మంచం కాళ్ళ దగ్గరగా కింద భాగాన ఉంచండి. అలా కనుక చేసినట్లయితే అనవసరపు భయోత్పాదాల నుంచి మీరు బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. కాలసర్ప దోష ప్రభావం అంటారు. ఆ యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి కూడా ఆస్కారాలు ఉంటాయి. అవకాశాలన్నీ కూడా చేదాకా వచ్చి జారిపోతున్నప్పుడు మంచి మంచి నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటుండగా అవకాశానికి విఘాతాలు ఏర్పడుతున్న వాళ్ళు కూడా ఈ ప్రక్రియని పాటించవచ్చు. చక్కటి యోగం సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అన్నిటికన్నా ముఖ్యమైనది దక్షిణావృత శంఖం అండి. ప్రతి ఇంట్లో ఉండాలి. అసలు దక్షిణావృత శంఖం ఇచ్చినంత అదృష్టం మరేది ఇవ్వదు. మరి సముద్రంలో దొరుకుతూ ఉంటుంది సహసిద్ధంగా.
ఈ దక్షిణావర్త శంఖం సరైందా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి చెవి దగ్గర కనుక పెట్టుకున్నట్లయితే హోరుమని చెప్పేసి ఓంకారనాదం వినిపిస్తుంది. ఆ దక్షిణావర్త శంఖాన్ని మీ ఇంట్లో పూజా మందిరంలో కుడివైపు పెట్టాలి. దాని మీద చెయ్యి పెట్టి ఓంకారనాదం 10 సార్లు చదవాలి. ఓం 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 అని. అలా 10 సార్లు చదివిన తర్వాత గంధం రాసి కుంకుమ పెట్టి ఒక పువ్వు పెట్టి నమస్కారం చేయండి మీ పూజా మందిరంలో. ఇలా ఎవరైతే నిత్యం ఆచరిస్తారో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మి వచ్చి తీరుతుందండి. లక్ష్మీదేవి స్థిరత్వాన్ని పొందుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి. అదృష్టకరమైన భావాలు వస్తాయి. ఉన్నతమైనటువంటి ప్రభావాలు సిద్ధిస్తాయి. అంత గొప్పది దక్షిణావృత శంఖం. వ్యాపార సంస్థల్లో కూడా పెట్టుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి చెందుతూనే ఉంది. వ్యాపార సంస్థలో పెద్ద పెద్ద శంఖాలు పెడుతున్నారు. మనం ఇంట్లో చిన్న శంఖు పెట్టినా కూడా పర్వాలేదు, మరీ పెద్ద సైజు పెట్టాల్సిన పని లేదు. ఆ దక్షిణావృత శంఖం చాలా గొప్పదిగా మనకు చెప్తారు. ఈ దక్షిణావృత శంఖంలో ఉంచినటువంటి నీటిని మీరు గృహం అంతా కూడాను అలా 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 గనక చిలకరిస్తే ఇంటి శుద్ధీకరణ జరుగుతుంది. శుద్ధీకరణ అంటే తెలిసి తెలియక ఏదైనా అపవిత్రాలు గనక జరిగినట్లయితే అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇంటి శుద్ధీకరణకు దక్షిణావృత శంఖంలోని నీరు చాలా గొప్పదిగా పనిచేస్తుంది అని చెప్పేసి కూడా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. అందుకే శంఖం నీరు చల్లుతారు. అట్లా పవిత్రోవా, అపవిత్రవంతమైనటువంటి ప్రభావం నుంచి బయలుపడి పవిత్రవంతమైన జీవితాన్ని పొందుదేవుగాక అని. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. వ్యక్తి వినయం లేకుండా ఉంటే ఆ వినయంతో ఉండేటట్టు చెయ్యడం ఎప్పుడూ కూడా వాళ్ళని నియంత్రించే వాళ్ళ అధికారంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, పిల్లాడు వినయంగా లేడనుకోండి, తల్లి తండ్రి నియంత్రిస్తారు. వెంటనే ఏమిటా పనులు, ఏమిటా మాటలను ఇష్టం వచ్చినట్టు అని నియంత్రిస్తారు. వాడు పాఠశాలకు వెళ్ళాడు అనుకోండి, వినయం లేకుండా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, గురువు నియంత్రిస్తాడు. నీకు ఎంత బాగా మార్కులు రాని, నువ్వు ఎంత బాగా చదవని, నువ్వు ఇలా పొగరబోతుతనంగా ఉంటే దానివల్ల ఉపయోగం లేదు అని వెంటనే నియంత్రిస్తాడు పాఠశాలలో గురువు. విద్య బోధ చేసేటప్పుడు నియంత్రిస్తారు అహంకారంతో ఉంటే. ఒక కార్యాలయానికి వెళ్ళారనుకోండి, వినయం లేకుండా ఉన్నారనుకోండి, అధికారి నియంత్రిస్తాడు. లేకపోతే వ్యవస్థ పాడైపోతుంది వాళ్ళ వల్ల. వాడి అతివాగుడు వల్ల, వాడు మాట్లాడకూడని మాటలు మాట్లాడడం వల్ల వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పుడూ నియంత్రిస్తూ ఉంటారు, చిక్కుతూ ఉండాలి, ఊరిపిడి పెడుతూ ఉండాలి. దేనికి అంటే నియంత్రణ. అది తనంత తాను నిగ్రహించుకుని నియంత్రించుకోగలిగిన శక్తి వచ్చిందనుకోండి, అప్పుడు ఆయన్ని ఎవరూ నియంత్రించక్కర్లా. ఆయన ఎక్కడైనా వినయంగానే బ్రతుకుతాడు. ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండగలడు. అది అర్జునుడి యొక్క లక్షణం. తద్విరుద్ధం కర్ణుడి యొక్క లక్షణం. ఎవరితో మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఇలా మాట్లాడచ్చా మాట్లాడకూడదా, ఇదేమీ ఆలోచించడు. ఎప్పుడో తప్ప సాధారణంగా కర్ణుడు వినయంతో ప్రవర్తించి మాట్లాడడం అనేటటువంటిది అంత తక్కువగా ఉంటుంది. అవిధేయత, గర్వము ఎక్కువగా ఉంటాయి. దానివల్లనే పలు ప్రమాదములు తీసుకొచ్చాడు. దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టి తొడ చూపించి ద్రౌపదీదేవిని వచ్చి కూర్చొమ్మని సంజ్ఞ చేసేటట్టుగా బుద్ధి ప్రచోదనం చేసినటువంటి వాడు కర్ణుడే.
కర్ణుడు అట్లా ప్రవర్తించబట్టి దుర్యోధనుడు తొడగొట్టాడు. తొడగొట్టినందుకు ఏమైంది? భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసినందుకు ఏమైంది? కురుక్షేత్ర యుద్ధభూమి ఎందు తొడలు విరిగి నెత్తుటి బడుగులో పడిపోయాడు పైన రాబందులు జరుగుతుండగా. చాలా ప్రమాదం వస్తుంది. అందుకే వినయం అనేటటువంటిది మనిషి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండగలగడం, వినయంతో ప్రవర్తించడం అలవాటు కావాలి. అంటే దాని అర్థం కోపం ఉండకూడదా అండి అని అడక్కండి. ఉండాలి కోపం. ఎలా ఉండాలి అంటే యథోరగస్త్వజం జీర్ణాంసవై పురుషముచ్యతే అన్నారు వాల్మీకి మహర్షి. పాము ఒంటికి కుబుసం పడుతుంది. నిజానికి కుబుసం పట్టిన పాము చాలా అందంగా ఉంటుంది. సూర్యకిరణములు పడుతుంటే మెరిసిపోతుంటుంది కుబుసం. ఇది నా శరీరంలో పట్టిన కుబుసమే కదా, శరీరానికి రక్షణగా ఉన్న తొడుగు కదా అని పాము ఉంచుకోదు. గరుకైన ప్రదేశానికి వెళ్ళి ఒరిపిడి పెట్టి ఒంటికి వదిలిపెట్టేస్తుంది. లేకపోతే కొమ్మల చివర మొనతేరినటువంటి చోట దాన్ని గుచ్చి పాము ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, ఆ పొర వదిలిపెట్టేస్తుంది. ఆ కుబుసం కనపడింది అనుకోండి, ఇక్కడ పాము తిరుగుతోందని గుర్తు. కుబుసాన్ని వదులుతుంది పాము. అంతేగాని నాకు అందంగా ఉంది, నాకు పైన కవచంగా ఉందని ఉంచుకోదు. పాము తన కుబుసాన్ని తాను ఎలా వదిలిపెట్టేస్తుందో, తన కోపాన్ని తాను వదిలిపెట్టేయాలనుకున్నప్పుడు వదిలిపెట్టేయాలి. కానీ వ్యవస్థని గాడిలో పెట్టడానికి కోపం సాధనం. తండ్రి పూజ చేసుకుంటున్నాడు, ఎంత పండక్కొస్తే మాత్రం పిల్లలు మనవలు మనవరాళ్ళు అందరూ కలిపి పెద్ద అల్లరి చేస్తున్నారు అనుకోండి, ఆయన పూజ ఏం నడుస్తుంది? బయటికి వచ్చి ఒక్కసారి అంటాడు. అందరూ అయిపోయి బాబాయ్ నాన్నగారు పూజ చేసుకుంటున్నారు మనం మర్చిపోయాం, ఆయన బయటకు వచ్చేసిన తర్వాత మాట్లాడుకుందాం, అందరూ ఏదో ఎవడ గొడవలో ఉంటాడు. అంటే ఆయన కోపం వచ్చిందా? రాలేదు. తెచ్చి పెట్టుకుని ఒక్కసారి అన్నాడు. అన్నవాడు వాళ్ళందరూ ఊరుకోగానే పూజామందిరంలోకి వెళ్ళి ఆచమనం చేసి మళ్ళీ ప్రశాంతంగా పూజ చేసుకున్నాడు. అంటే సాధనంగా వాడుకున్నాడు. కోపం ఒక సాధనంగా ఉండాలి. అంతేకాని కోపానికి తాను వశపడిపోతే నోటి మాట భ్రంశమైపోతుంది. రాకూడని మాటలు వచ్చేస్తాయి నోటి వెంట. అదుపులో ఉన్నంత కాలం కోపం వల్ల వచ్చే ఇబ్బంది లేదు. దాని వలన మీరు వ్యవస్థని నియంత్రించవలసిన అవసరం ఉంటుంది. అందుకే కోపం సాధనంగా పెట్టుకోవడాన్ని శాస్త్రం అంగీకరిస్తుంది. దానివల్ల దోషం ఏం లేదు. నిజానికి రాముడికి ఉన్న అద్భుతమైనటువంటి లక్షణాల్లో అదొకటి. కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢం వ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాంకః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాంకో జితక్రోధో ద్యుతిమాన్కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అంటారు వాల్మీకి మహర్షి. జాతరోషస్య సంయుగే. నిజంగా కోపం రాదు, కోపం తెచ్చిపెట్టుకున్నట్టు మాట్లాడతాడు. కంఠం వ్యగ్రతతో ఉన్నట్టుంటుంది. భయపడి మిగిలిన వాళ్ళందరూ జాగ్రత్తగా ఉంటారు. దేవతలంతటి వాళ్ళు రాముడికి కోపం వస్తే భయపడతారు. కోపం నిజంగా వస్తుందా? తెచ్చిపెట్టుకున్నట్టు నిలబడతాడు. వ్యవస్థ చక్కబడిపోయిన తర్వాత తాను మామూలుగా ఉంటాడు. అంటే కావాలంటే పట్టుకుంటాడు, వదిలేద్దామంటే వదిలేస్తాడు. పట్టు విడుపు రావాలంటారు. అందుకే పట్టుకుని విడిచిపెట్టడం రాకపోయినా, విడిచిపెట్టడం దాన్ని పట్టుకోవడం రాకపోయినా వాడు వృద్ధిలోకి రాలేదు. పట్టు విడుపు రెండు వస్తేనే గొప్ప. కాయ అయినా అంతే కదండి. ఎంతకాలం కొమ్మని పట్టుకోవాలో అంతకాలం పట్టుకోవాలి. పండిపోయిన తర్వాత కూడా పట్టుకుంటానంటే పండు ఎందుకు అయింది? పండిపోయిందంటే వదిలేయాలి. ఆయన జీవితంలో పండిపోయాడండి. శరీర భ్రాంతి వదిలిపెట్టి దాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడాలి. దాన్ని వదిలిపెట్టే ముందు అంత సంతోషంగా వదిలేయాలి. చెట్టు నుంచి పండు వదిలినట్టు. అందుకే ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటుంది. దోసపండు ముచికని వదిలినట్టు అని మృత్యుంజయ మహామంత్రం. కాబట్టి కోపాన్ని తెచ్చిపెట్టుకోవడం వేరు, కోపానికి వశపడిపోవడం వేరు. దుర్యోధనుడికి కర్ణుడికి ఉన్న దోషం ఏమిటంటే సమయం సందర్భం చూడరు. కోపమునకు వశపడతారు. అది ఒక్కొక్కసారి ఎంతంత ప్రమాదాలు తీసుకొస్తాయో తెలుసా? మొత్తం వ్యవస్థ ప్రశ్నార్థకమవుతుంది. ఆ వినయం లేకుండా ప్రవర్తించడం అన్నది. మాట్లాడిన వాడెవరు? ద్రోణుడు మాట్లాడాడు. ఆయన ఎవరు? గురువు. ఆయన దగ్గర విద్య నేర్చుకున్నారు. అక్కడ భీష్మాచార్యుల వారు ఉన్నారు. నేను ఇలా మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేటటువంటి లక్షణం వాళ్ళల్లో ఉండదు. దుర్యోధనుడు వెంటనే అన్నాడు, ఇంత సైన్యం ఉందా మన వెనకాతల? అర్జునుడు వచ్చేస్తున్నాడా? ఏవో కాంతులు వచ్చేస్తున్నాయా? ఏవో శబ్దాలు వచ్చేసాయా? అందుకని మన అందరినీ పడగొట్టేస్తాడా? ఆవులు పట్టుకెళ్ళిపోతాడా? అంత తేలిక? పైగా ఏవో శకునాలు కనపడ్డాయా? అందుకని మనం ఓడిపోతామా?
ఇదా నువ్వు మాట్లాడవలసింది ద్రోణాచార్య? నువ్వు అర్జునుడికి భట్రాజుగా పనికొస్తావు, యుద్ధరంగంలో వ్యూహరచన చేయడానికి పనికిరావు. ఎవరిని మాట్లాడుతున్నాడు? గురువుని ఉద్దేశించి దుర్యోధనుడు మాట్లాడుతున్న మాట. కాబట్టి నువ్వు అర్జునుడికి భట్రాజుగా ఉండడానికి పనికొస్తావు. అన్నిటినీ మించి భోజనం చేయమంటే చక్కగా చేస్తావు. 2 ఆయుధ విద్య ఎవరికైనా నేర్పమంటే పెద్ద విలుకాడిలా ధనస్సు పట్టుకుంటావు. ఆయన పెట్టిన భిక్ష కాదు వీళ్ళందరికీ. అంటే ఏం మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఇలా మాట్లాడచ్చా, ఇది ఎంత కట్టి కుడిపేస్తుంది, ఆ నిగ్రహం లేదు, లేకుండా నోరు అదుపు తప్పిపోతోంది. ఇది ఎంత ప్రమాదకరమో చెప్పకుండా చెప్తుంది పంచమవేదం కాబట్టి భారతం. నీతి చర్చలు జరిగితే తగుదునమ్మా అని ముందుకొస్తావు, చక్కగా వచ్చి నీతి చెప్తుంటావు. అంటే పాపం ఆయన ఇంతకు ముందు చెప్తూ ఉండేవాడు కదా, ఎందుకురా మీకు దెబ్బలాట్లని, నీతి చర్చలు చెప్పమంటే బాగా చెప్తావు అని ఆయన గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాడు. మాట్లాడితే కర్ణుడు వెంటనే లేచి ఆయన అన్నాడు, ఈ ద్రోణాచార్యుడు ఎప్పటినుంచో పాండవ పక్షపాతి. ఎక్కడైనా యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుంటే అక్కడ చక్కటి మృష్ణాన్న భోజనం వండుతారు, వెళ్ళక్కడ భోజనం చేసి కూర్చోక యుద్ధభూమిలోకి ఎందుకు, అసలు ద్రోణుడు యుద్ధానికి రాకుండా ఉంటే గెలుస్తాం అన్నట్టుగా కర్ణుడు మాట్లాడాడు. అశ్వత్థామకి చాలా పౌరుషం వచ్చింది. ఎవరి గురించి మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థమైందా? యుద్ధానికి వెళ్ళారు ఎవరి మీదకి? పాండవులు ఉన్నారేమోనని. పాండవులు 5 లేరు, ఒక్కడే ఉన్నాడు. ఒక్కడి మీద వీళ్ళందరూ యుద్ధం చేయాలి. ఒకడి మీద యుద్ధం చేస్తున్నారా? వీళ్ళల్లో వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారా? వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. ఎవరి వల్ల? ఒక్క అవిధేయత కలిగిన వాడి వల్ల ఇటువంటి ముసలాలు పుడతాయి. అందుకు నియంత్రిస్తారు. అవిధేయతని నియంత్రించడానికి కారణం ఏమిటంటే అది వ్యక్తిగత సమస్య కాదు, వాడు ఎక్కడ ఉన్నాడో వ్యవస్థ భ్రష్టు పట్టేస్తుంది ఆ వినయం లేకపోతే. అందుకే 1కి 10 మాటలు ఆ వినయం ఉన్నదా లేదా అన్నది పరిశీలనం చేస్తూ ఉంటారు. అందుకే ఆ తలపొగరుతనం మంచిది కాదు ఎక్కడా కూడా. కృపాచార్యుల వారు ఒక మాట చెప్పాడు. ఏమి ద్రోణాచార్యుల వారు చెప్పిన మాటలో తప్పేమిటి? కర్ణుడా, ద్రోణుడు చెప్పిన మాటని తప్పు పట్టుకొని ద్రోణుడు తక్కువ అన్నట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఇంత సైన్యం ఉంది, అర్జునుడు స్థేయించేస్తాడు, నేను ఒక్కడిని చాలు, మీరెవరూ యుద్ధం చెయ్యక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి, ఆవులు ఎలా వెళ్ళిపోతాయో అలాగే మీరు వెళ్ళిపోండి, నేను యుద్ధం చేస్తాను, లేకపోతే పక్కన నిలబడి చూడండి, అంత గొప్పవాడా అర్జునుడు? నాకన్నా బాగా చేయగలడా? నేను అస్త్రప్రయోగం చేస్తే తట్టుకోగలడా? నిలబడగలడా యుద్ధభూమిలో అని ఇన్ని ప్రేలాపనలు పేలుతున్నావు కదా. మరి ఇంతకు ముందు కూడా నీకు అవకాశం వచ్చిందిగా. ద్రౌపదీదేవి యొక్క స్వయంవర సమయంలో వెళ్ళావుగా, నీతో పాటు దుర్యోధనాదులు ఉన్నారుగా. అప్పుడు అర్జునుడు ఒక్కడేగా యుద్ధం చేశాడు. అర్జునుడని నీకు తెలియదు, బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు. మరి అర్జునుడిని గెలవలేకపోయావే, ఓడిపోయి పారిపోయి వచ్చావే, అప్పుడు గెలవలేకపోయావు. వేరొకసారి అర్జునుడు ఒక్కడే ఖాండవనాన్నంతటినీ దహనం చేసినవాడు, అగ్ని యొక్క అనుగ్రహం చేత గాంధీవం పుచ్చుకున్నవాడు. మరి నువ్వెందుకు దహించలేకపోయావు ఖాండవనాన్ని? ఒక్క అర్జునుడేగా ఖాండవనాన్ని దహించింది. మరి ద్రోణాచార్యుల వారు చెప్పిన మాటలో తప్పెక్కడుంది? ఒక్కడు చెయ్యగలడు ఆయన అని చెప్పడానికి గతంలో ఆయన చేసిన సందర్భాలు ఉన్నాయిగా. ఉన్నప్పుడు నువ్వు అది తప్పన్నట్టుగా ఎలా మాట్లాడుతున్నావు? అన్నిటినీ మించి యాదవులందరినీ ఓడించి ఒకప్పుడు సుభద్రా పరిణయం చేసుకున్నాడు ఒక్కడే, ఆయనకేం సహాయం లేదు. అలా ఆనాడు సుభద్రని పరిణయం చేసుకున్నాడుగా. ఒకప్పుడు చిత్రసేనుడు అనేటటువంటి గంధర్వుడు ఆయన మీదకి యుద్ధానికి వస్తే ఆ గంధర్వుడిని ఆయన యుద్ధం చేసి ఓడించాడుగా. ఓడించి తన యొక్క ప్రఖ్యాతిని చాటుకున్నాడుగా. కాలకేయులు అనేటటువంటి పెద్ద సమూహాన్నంతటినీ అర్జునుడు ఒక్కడేగా ఓడించాడు. నువ్వు కాదుగా వెళ్ళింది. ఘోషయాత్రకి దుర్యోధనుడితో పాటు నువ్వు కూడా వచ్చావు. నువ్వు కూడా వచ్చినప్పుడు యథార్థానికి ఒక గంధర్వుడు మిమ్మల్ని అందరినీ బంధీకృతుల్ని చేస్తే ధర్మరాజు గారి ఆజ్ఞ మీద మిమ్మల్ని విడిపించిన వాడెవరు? అర్జునుడేగా. మరి అప్పుడు అర్జునుడు ఓడించాడు తప్ప నువ్వు ఓడించి రాజుని రక్షించలేకపోయావుగా. మరి ఇవాళ పెద్ద డాంబికంగా అర్జునుడు ఒక్కడు వస్తే ఏం చేయగలడు, ద్రోణుడు పక్షపాతి ఏం మాట్లాడుతున్నాడంటావే. మరి అన్ని సందర్భాలు అన్ని అవకాశాలు నీకు వచ్చాయి, అప్పుడు ప్రయోగించలేకపోయావే అస్త్రాలు, అప్పుడు నిగ్రహించలేకపోయావే అర్జునుణ్ణి. ఇప్పుడు మాత్రం ద్రోణాచార్యుడు చెప్తే తప్పన్నట్టు మాట్లాడతావే. ఆయన చెప్పిన దాంట్లో దోషం ఎక్కడుంది? సైన్యం సిద్ధంగా ఉండాలని చెప్పడం తప్ప ఏమి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు? వదరి మాట్లాడకూడదు. నువ్వు ఎప్పుడు మాట్లాడినా డంబంగానే మాట్లాడతావు.
ఇటువంటి డంబపు పలుకులు మంచివి కావు. ఆవుల మంద వెంట మేము వెళ్ళిపోతే నువ్వు యుద్ధం చేస్తావా, అంత చేతకాని వాళ్ళమా అని కృపాచార్యుడు ప్రశ్న చేశాడు. ఇప్పుడు ఏమైపోయింది అంటే యుద్ధ భూమిలో ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు ఒక పక్కకి వెళ్ళిపోయారు. భీష్ముడు తటస్థుడైపోయాడు. దుర్యోధనుడు, కర్ణుడు ఒక పక్కకి అయిపోయారు. ఇప్పుడు ఏమైంది? యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు ఇంతమంది మహావీరులు వాళ్ళు దెబ్బలాడుకునే స్థితి వచ్చింది. ఎవరి మీద? గురువు గారి మీద, గురుపుత్రుడి మీద, అంతకుముందు పాఠాలు నేర్పిన విదురుడి మీద. ఇది వాళ్ళ ప్రయోజకత్వం. వినయం అన్నది లేకుండా, సమయం సందర్భం లేకుండా ఎప్పుడూ తన గొప్ప తప్ప ఇంకొక విషయం అక్కర్లేని వాడితో ప్రమాదం. తాను ఒక్కడూ తన ఒక్కడి గురించి ఆలోచించడం కాదు, తన తల్లిదండ్రుల గౌరవం గురించి ఆలోచించాలి. ఒకప్పుడు తన కుటుంబ గౌరవం ఆలోచించాలి, తన గురువు గురించి ఆలోచించాలి, తను ఉన్న సందు గురించి ఆలోచించాలి, తను ఉన్న ఊరు గురించి ఆలోచించాలి, తాను పనిచేసే సంస్థ గురించి ఆలోచించాలి, తను ఉన్న రాష్ట్రం గురించి ఆలోచించాలి, తాను ఉన్న దేశం గురించి ఆలోచించాలి, ప్రపంచం గురించి ఆలోచించాలి, సమస్త భూతకోటి గురించి ఆలోచించాలి. అసలు ఆ ఆలోచన పరిధి పెరగకుండా ఎప్పుడూ సంకుచితంగా ఉండిపోయిన వాడు ఏ ప్రయోజనాన్ని జీవితంలో సాధిస్తాడు? సాధించలేడు. తాను పెరగడం అంటే తన మనసు విశాలం కావడం. అసలు అది రానినాడు మనిషి జన్మకి ప్రయోజనం ఏముంటుందండి? దానివలన ప్రయోజనం ఏమి ఉండదు. అది ఆ పెరుగుదల లోపలి పెరుగుదలగా రావాలి. అది వచ్చిన వాడే ఎప్పుడైనా ఏదైనా సాధించగలడు. అందుకే మహానుభావుడు భీష్ముడు జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకుని ద్రోణాచార్యుల వారు మాట్లాడిన మాటలు ఉత్తమోత్తమములు. కర్ణుడు కూడా తన ప్రజ్ఞకి తగినట్టు మాట్లాడాడు. ముందు ఒక మాట అనకపోతే వినరు, గొడవలు పడతారు. కర్ణుడు కూడా తన ప్రజ్ఞకి తగినట్టు మాట్లాడాడు. గురుపుత్రుడైన అశ్వత్థామ, కృపాచార్యుల వారు మాట్లాడిన మాటలు కూడా సత్యములు. కానీ నేను ఒక్క మాట చెప్తాను. కర్ణుడా, సమయా సందర్భములు తెలియకుండా, పెద్దలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలియకుండా, నాలుక మీద అదుపు లేకుండా మాట్లాడుతుంటావు. ఇలా నువ్వు మాట్లాడిన మాటలు పరమ ప్రమాదములను తీసుకొస్తాయి. సమాజంలో అత్యంత గౌరవనీయులైన వ్యక్తులు ఉంటారు. ఎప్పుడూ కూడా వాళ్ళతో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడడం చేత కావాలి. నీకది చేత కాలేదు. ద్రోణుడితో నువ్వు మాట్లాడవలసిన తీరదా? కృపాచార్యుల వారితో నువ్వు మాట్లాడవలసిన తీరదా? వాళ్లే అలిగి పక్కకి వెళ్ళిపోతే నువ్వు యుద్ధంలో గెలుస్తాననుకుంటున్నావా? ఏమిటి నీ దుందుడుకుతనం అని వెంటనే అది పెద్దరికం. అంటే ఆయన కర్మ ఆయనకు అవసరమా? ద్రోణుడి వంక తిరిగి చేతులు రాసి, అంటే సుహృద్భావంతో చేతులు పట్టుకుని అశ్వత్థామని, కృపాచార్యుణ్ణి, ద్రోణుణ్ణి చేతులు పట్టుకుని, వీళ్ళందరి పనుపున నన్ను క్షమించండి. మీరు వేదం చదువుకున్నవారు, వేదాంగములు చదువుకున్నవారు, ధనుర్వేదమునందు ప్రసిద్ధులు. ఒక పక్కన అరివీర భయంకరుడైన అర్జునుడు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనలో మనకి కలహమా? మనలో మనం ఇలా నిందించుకోవడమా? అసలు ప్రయోజనం పక్కన పెట్టడమా? వీళ్ళన్న మాటలకి నేను క్షమాపణ చెప్తున్నాను. నా క్షమాపణ ఆమోదించి మనందరం కలిసి యుద్ధం చేద్దాం. దయచేసి మీ మనసులో కలిగిన ఖేదాన్ని పక్కన పెట్టండి. అది పెద్దరికం అంటే. ఎక్కడి భీష్ముడండి, ఎక్కడి మహానుభావుడు, ఆ వంశంలో ఎంత పెద్దవాడు, ఆయన క్షమాపణ చెప్పుకున్నాడు. ఎందుకు వాళ్ళు ఇంకా అక్కడ ఉండి ఏమిటి ప్రయోజనం? తానెక్కడున్నాడో అక్కడ ఆ ఇంటి పెద్ద, ఆ ఊరి పెద్ద, ఆ సందు పెద్ద, సంస్థ పెద్ద క్షమాపణ చెప్పుకునే పరిస్థితి వచ్చిందనుకోండి, తల వంచుకోవలసిన పరిస్థితి వచ్చిందనుకోండి, తాను ఉండి ఏం ప్రయోజనం? తాను ఏదో పెద్ద పొరపాటు చేసేసిన వాడు అయిపోట్లా. అది కర్తవ్యత, నిష్ఠ అన్న మాటకి అర్థం. నా వలన నా పైన ఉన్న వాళ్ళు క్షమాపణ చెప్పవలసిన పరిస్థితి రాకూడదు. కాబట్టి నేను ఆ కోణంలో జాగ్రత్తగా ఉంటాను. అంత జాగ్రత్తగా ఉన్నా ఓ పొరపాటు జరిగింది, దోషం కాదు. కానీ నీ వైపు నుంచి జాగ్రత్త ఉందా? అది ఉన్నంతకాలం వృద్ధిలోకి వస్తాడు. ఆయన ఎక్కడ ఉన్నా ఆస్తి. అది లేదనుకోండి, వాడు ఎక్కడ ఉన్నా ప్రమాదమే. ఎప్పుడు ఏదైనా చేస్తాడు, చాలా ప్రమాదం వస్తుంది. అలా అర్థం చేసుకుని అలా మనిషి ఎదగగలగాలి, అలా ఒదగగలగాలి, అలా ఆలోచించగలగాలి. అంత పెద్దవాడు భీష్ముడు క్షమాపణ చెప్పి వ్యవస్థ ప్రయోజనాన్ని సాధించాడు.
ఇప్పుడు అర్థమైంది దుర్యోధనుడికి కర్ణుడికి ఎంత తప్పు చేసేశారో. భీష్ముడు క్షమాపణ చెప్పాడు కదా, ఇప్పుడు కర్ణుడితో కలిసి వచ్చి ద్రోణాచార్యుల వారికి క్షమాపణ చెప్పారు. పొరపాటు అయిపోయింది, చటుక్కున ఏదో మాట్లాడేశాం, గురువుగారు మనసులో పెట్టుకోకండి, పెద్దవారు దయచేసి మమ్మల్ని నియంత్రించండి, మీరు ఎలా వ్యూహరచన చేస్తే అలా యుద్ధం చేద్దాం అని మళ్ళీ ద్రోణాచార్యుడితో మాట్లాడారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.